శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి ఈ 2025 డిసెంబర్ మాస ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, ఈ వృశ్చిక రాశి వారు డిసెంబర్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అనే అంశాలన్నిటిని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇక మీరు ఏదైనా కొత్తగా టాపిక్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇక మీరు శివుడి భక్తులు అయితే ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ డిసెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి చాలా అనుకూలమైన శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి వృద్ధి అనేది కలగబోతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే గ్రహాల యొక్క ప్రభావం మీపైన అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ నెలలో అన్ని శుభ ఫలితాలే గోచరిస్తాయి. మీరు చేసేటటువంటి పనులను చక్కటి నైపుణ్యంతోనే పూర్తి చేస్తారు. అదేవిధంగా మీరు చేసినటువంటి పనుల వలన మీకు మంచి పేరుని తెచ్చిపెడతాయి. శుక్రుడు, కుజుడు, రాహుకేతువులు, గురువు ప్రభావం అనేది మీకు అద్భుతంగా ఉంది. మీరు చేయాలి అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి చేసి డబ్బులను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. శుక్రుడి యొక్క అనుగ్రహం వలన ఈ మాసంలో ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు. సంతోషంగా కలుగుతారు, సంతోషంగా ఉంటారు. సినిమా రంగంలో ఉన్న వాళ్లకు, గాయకులకు, టీవీ రంగంలో ఉన్న వాళ్లకు, కళాకారులకు మంచి అవకాశాలే గోచరిస్తున్నాయి. ఎక్కువగా వీరికి మంచి శుభాలే చేకూరతాయి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులు చేసే పనులలో మంచి లాభాలు పొందుతారు. ఇక చెప్పాలి అంటే వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం విషయంలో చాలా మంచిగా ఉండబోతోంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశి వ్యక్తులు విద్యార్థులకు విద్యాపరంగా చాలా బాగుంది. చాలా చక్కగా రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళకి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత పొందే అవకాశం ఉండబోతోంది. ఈ మాసంలో వృశ్చిక రాశి వ్యక్తులకు వాహనాలు, వస్తువులను కొనుగోలు చేస్తారు. ఏదైనా స్థలం కొనాలి అనుకున్నా, లేదు ఇల్లు కొనాలి అని అనుకున్నా చాలా మంచి అవకాశాలే ఉన్నాయి. బంగారం కొనుగోలు చేస్తారు. అప్పులను తీర్చేస్తారు. ధనలాభం విపరీతంగా కలగబోతూ ఉంది. భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా మారేందుకు వీరు ఇప్పుడే పునాదులు నిర్మించుకోబోతూ ఉన్నారు. కుటుంబ పరంగా ఉండే గొడవలు తొలగిపోతాయి. ఇంట్లో అంతా వాతావరణం చాలా చక్కగా మారబోతోంది. వివాహం కాని వారికి వివాహ యోగం కనిపిస్తోంది. వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉండబోతోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు చాలా మంచి కలగబోతోంది. పార్టీలో ప్రజలలో ఇదివరకు మీరు చేసిన సేవలకు ఇప్పుడు చక్కటి పేరు అనేది మీకు దక్కబోతోంది. మంచి పదవులు దక్కేందుకు ఇది మీకు ఒక బాటగా సాగబోతోంది. ఇక ఉద్యోగస్తులు మీరు చేసేటటువంటి పనులలో ఉద్యోగంలో పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు పొందుతారు. ఎవరికైతే ఇప్పటి వరకు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో జీతాలు పెరిగే సూచన కనబడుతోంది. ఆర్థిక పరంగా చాలా ఎదుగుదల కనిపిస్తోంది. అదేవిధంగా ఏ పని చేయాలి అనుకున్న విశేష లాభాలే పొందుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి చాలా అనుకూల శుభయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ అదృష్టాన్ని వదిలిపెట్టుకోవద్దు. ఆర్థిక విషయంలో, కుటుంబ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేస్తే చాలా మంచిది. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఒక ఆదివారం రోజున గోవుకు తీపి పదార్థాన్ని తినిపిస్తే మీ కోరికలు తీరతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇక మీరు శివుడి భక్తులైతే ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.